ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరీ దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో పురుష వశీకరణ అంటే భర్త వశీకరణ. చాలా వీడియోలు యంత్రాలు స్త్రీ పురుష వశీకరణకి చేస్తున్నారు. ఈ యంత్రము వచ్చి కేవలం పురుషుని అంటే భర్తని వశం చేసుకునేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. త్రాగిచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, మాట వినటం లేదు, మేము ఒకటి చెబితే వాళ్ళు ఇంకా రెండు విధాలు ఆలోచించి మమ్మల్ని నానా రకాలుగా హింసిస్తున్నారు. పనికని పోయి జీతం తీసుకొని వచ్చి చేతిలో ఒక్క పైసా ఇవ్వడు. వచ్చిన పేమెంట్ వచ్చినట్టుగానే ఖర్చు పెడతా ఉంటాడు. మేము అడగగా మా మీదన మళ్ళీ ఏదో ఒకటి మా మీద క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడటము, కొట్టడము, తిట్టడము జరుగుతుంది. లేదా వచ్చిన డబ్బులతోటి వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళతో వీళ్ళతో మద్యపానం అంటే డ్రింక్స్కి తీసుకువెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకొని వస్తున్నాడు. ఆడవాళ్ళు మేము ఏమి మాట్లాడినా కూడా మీకెందుకని దుబారించి మాట్లాడటము. ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఈ యంత్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆడవాళ్ళు, అక్క, చెల్లి, బిడ్డ లాంటి వాళ్ళు, తల్లులు అందరూ ఉపయోగించుకోండి తల్లులు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ఈ యంత్రమే చేసిస్తాం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇట్లా ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి ఇదే యంత్రం మేము చేసిస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ఇంకేమన్నా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే, బాధపడుతున్నట్టయితే దీన్ని మీరు చేసుకోండి. ఇది మేము ఉపయోగించాము. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ఇదే యంత్రాన్ని తయారు చేసి తాయితలో పెట్టి పూజ చేసి ఇస్తున్నాం వాళ్ళకి. కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు మీ భర్త మాట వినకుండా మీకు ఇబ్బందికరంగా మాట్లాడటం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, చెప్పినట్టు వినకుండా, ఇంకో టైంలో భార్య మాట కూడా వినాలి. వింటేనే సంసారం, కాపురం, కుటుంబం అనేది. అన్నిటికీ నేనే మగవాడిని, నేను చెప్పినట్టే వినాలి అంటే అది ఎప్పటికైనా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ప్రాబ్లంలో పడ్డట్టే. భార్య మాట కూడా గౌరవించాలి, భార్య సలహా కూడా తీసుకోవాలి. కొంతమంది పెడద్రంగా ఉంటారు, చెప్పినంతసేపు కొడతారు, సరే సరే అంటారు. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నువ్వేం చెప్పావు నాకు అర్థం కాలేదంటారు. ఒకవేళ పరా స్త్రీతో వేరే సంబంధం ఉండి మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ ఇంటికి రాకపోయినా, మీ దగ్గరికి రాకపోతున్నా ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకొని మీరు తాయితలో పెట్టి కట్టుకోండి. ఇక్కడ దేవదత్త అని ఉన్న దగ్గర పురుషుని పేరు రాయండి. 4 వైపులా పురుషుని పేరు రాసి మీరు 2 చేయండి. లేదంటే దీనికి ఒక్క ప్రక్రియ కూడా చెప్తున్నాను. ఒకటి తాయితలో పెట్టి మీరు మెడలో ధరించవచ్చు. ఇంకా మిగతా ఒక్కొక్క విషయం ఏమిటంటే
ఈ యంత్రము రోజుకొకటి వైట్ పేపర్ మీద బ్లూ పెన్నుతో రాసి దేవదత్త అనే ప్లేస్లో మీ పేరు ఆడవాళ్ళ పేరు రాసుకోండి. మీ పేరు రాసుకొని ఇది కాల్చేయండి. దీన్ని కాలవండి. కాల్చితే బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని ఒక చిన్న డబ్బాలో తీసి ఉంచుకోండి. 7 రోజులు కాలవండి. 7 రోజులు కాల్చిన బూడిదని ఒక డబ్బాలో ఉంచుకొని అందులో కొంచెము నెయ్యి కానీ లేదా తేనె కలిపి మీ తల వెంట్రుకలు 2, 3 తీసుకొని అవి కూడా కాల్చి ఈ 3 మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీ భర్తకి తినే పదార్థంలో గనక అవి ఇచ్చినట్లయితే మీకు ఈ వశీకరణ తాయితో ఇది మరుగుమందు లాంటిది. ఇందులో ఎటువంటిది కొంతమంది వేరే అంతా చెప్తారు, అలాంటి ఏం దానికి దీనికి సంబంధం లేదు. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ మెడలో ఉన్న తాయితికి నేను చెప్పిన ఈ ప్రక్రియ మీరు 7 రోజులు కనుక చేసుకున్నట్లయితే మీ భర్త మీకు అనుకూలంగా ఉంటారు. పరాశ్రీ సోమాసంలో ఉన్నా కూడా వాళ్ళ వైపు చూడకుండా మీ వైపు అనుకూలంగా మీరే గుర్తిస్తూ మిమ్మల్ని ఆలోచిస్తూ ఉంటారు. ఈ యంత్రము మీరు ఏ రోజైనా చేసుకోవచ్చమ్మా. ఈ యంత్రం రాసిన తర్వాత వెండి తాయితలో ఉంచాలి. వెండి తాయితలో పెట్టి మీరు అందులో కూడా కొంచెము తేనె వేసినట్లయితే తేనె వేసి పసుపు కుంకుమ వేసి కొంచెం తేనె ఒరిజినల్ తేనె వేసి మీరు మెడలో కట్టుకోండి. మళ్ళా నేను చెప్పిన ప్రక్రియ 7 రోజులు చేయాలని చెప్పిన దాన్ని కూడా చేయండి. చేసి చూడండి ఒకసారి మీకు ఎలా ఉంటుందో. అది ఇది 2 చేయండి. మీకు వారం రోజుల్లోనే మీకు ఫలితం అనేది మీకు తెలిసిద్ది. ఇది రేత్రి కట్టుకున్నాను పొగులు మాకు రిజల్ట్ రావాలంటే అది నేను చెప్పను. ఏదైనా 4-5 రోజుల సాధన అనేది ఉండాలి. ఉంటేనే. దీనికి మంత్రం వచ్చి ఈ విధంగా ఉంటుంది. మంత్రము చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కువ ఎన్నిసార్లు చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు తల్లారా. 21 మాత్రమే చదవండి. 21 అంతే. 21 20 టైమ్స్. ఎందుకంటే చాలామంది ఆడబిడ్డలు అక్కలు కానీ చెల్లెలు కానీ చాలా బయటికి చెప్పుకోలేక గుటకలు మింగుతా లోపల బాధపడతా ఉంటారు. చెప్పుకుంటే మనకే చిగ్గిపోయిద్ది, వింటారుగా మళ్ళా అని లోపల బాధపడతా గుండె నిండా మనసంతా కన్నీటి బాధగా మిగిలిపోతున్నారు. చూస్తున్నాం కదా. అందువల్ల వాళ్ళకు ఒక మంచి ఏదన్నా రెమెడీ యంత్రం ఇద్దామని నేను చేస్తున్నాను. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యాని సర్వ విఘ్న ప్రశమనాయ పురుష వశీకరణాయ శ్రీ ఓం స్వహ. ఇది మంత్రం. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యాని సర్వ విఘ్న ప్రశమనాయ పురుష వశీకరణాయ శ్రీ ఓం స్వహ. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యాని సర్వ విఘ్న ప్రశమనాయ వశీకరణాయ శ్రీ ఓం స్వహ. ఈ మంత్రాన్ని 21 సార్లు చేసుకోండి. 21 సార్లు చేసుకుంటూ రోజు చేసుకున్నా పర్వాలేదు. యంత్రం చేసిన తర్వాత పసుపు కుంకుమ 2 పువ్వులు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి పూజ చేసి
ఈ మంత్రాన్ని 21 సారి మీరు జపం చేసుకోండి. చేసిన తర్వాత మీరు అగరబత్తులు చూపించి మళ్ళీ మీ మెడలో కట్టుకోండి. రోజు 21 సార్లు చెప్పుకుంటా ఉండండి చాలు. బ్రహ్మాండంగా పనిచేసింది. ఇందులో ఎటువంటిది మార్పు తేడా అనేది ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా రిజల్ట్ అంటే రిజల్టే. ఎందుకంటే ఇది మేము చేసి ఇస్తున్నాం. అందువల్ల మేము ఖచ్చితంగా ఉపయోగపడాలి కదా. పర్వాలేదు మంచిగా ఉంది అనాల. మాకు బ్రహ్మాండం అనకపోయినా మాకు బాగానే ఉందయ్యా, కొంచెం మంచిగానే ఉండాం అన్నా కూడా సరిపోయింది. కనుక మీకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా మంచి యంత్రము. మేము చేసేది కూడా ఈ యంత్రమే చేసిస్తాం. ఎవరైనా మా దగ్గరికి వచ్చినా కూడా మీరు కూడా ఉపయోగించుకుంటారని. ఎందుకంటే బయటకు పోలేని ఆడవాళ్ళు ఉన్నారు. బయటకు వెళ్తే ఎక్కడ పోయని అడుగుతారు. కనీసం చేతిలో పైసలు కూడా ఉండవు కొంతమందికి. ఏదో చిన్న మీకు తగ్గట్టుగా మీకు చిన్న ఒకటి తయారు చేసుకొని మీ దగ్గర ఉంచుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వరాహీదేవి.